నమస్కారం అండి. నేను డాక్టర్ టి నరేందర్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, చేతన కిడ్నీ హాస్పిటల్, ఆటోనగర్, వనస్థలిపురం, హైదరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ కిడ్నీలో రాళ్ళు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో మా దగ్గరకు వచ్చి చాలామంది ఓపీ పేషెంట్స్ అడుగుతుంటారు, కిడ్నీలో రాళ్ళు రాకుండా ఏం చేయాలండి అంటే, ఫస్ట్ కిడ్నీ స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అనే విషయం తెలుసుకున్నాం. కిడ్నీ స్టోన్స్ అన్నాయి రెండు రకాలు. ఒకటేమో కాల్షియం రిలేటెడ్, రెండోది యూరిక్ యాసిడ్ రిలేటెడ్. మెజారిటీ 90% ఆఫ్ ది స్టోన్స్ కాల్షియం స్టోన్స్ కానీ యూరిక్ యాసిడ్ స్టోన్స్ కానీ ఉంటాయి. ఎప్పుడైతే బాడీలో ఈ కాల్షియం, యూరిక్ యాసిడ్ మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ ఉంటాయో వాళ్ళకి ఈ స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి. కాల్షియం మెటబాలిక్ అబ్నార్మాలిటీ కారణాలు మనం గుర్తించడం కూడా కష్టం. అవి హైపర్ కాల్షియమిక్ కండిషన్స్ అంటాం. ఎస్పెషల్లీ దాంట్లో మనం గుర్తించగలిగేది హైపర్ పారాథైరాయిడిజం. అదే యూరిక్ యాసిడ్ మెటబాలిజం, అది ప్యూరిన్ మెటబాలిజానికి రిలేటెడ్. ఈ ప్రత్యేకంగా ఈ మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ని మనం గుర్తించడం కూడా చాలా కష్టం. అందువల్లే మనం ఈ స్టోన్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని మాత్రం ఈరోజు తెలుసుకున్నాం. స్టోన్స్ ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళు ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ ఇంటేక్ అన్నది వాళ్ళు బాగా పెంచాల్సి వస్తుంది. అంటే వాటర్ ఇంటేక్ ఎంత తాగాలి, ఎన్ని నీళ్ళు తాగితే స్టోన్స్ రాకుండా ఉంటాయని అడుగుతుంటారు. ఎన్ని నీళ్ళు తాగడం అన్న దానికంటే కూడా మనకు క్లియర్ యూరిన్ 1 నుంచి 1.5 లీటర్ వరకు క్లియర్ యూరిన్ రోజు వచ్చేటట్టుగా చూసుకోవాలి. అది మన ప్రొఫెషన్ మీద డిపెండ్ అవుతుంది. ఏసీలో పనిచేసే వాళ్ళు కొంచెం తక్కువ నీళ్ళు తాగినా సరిపోతుంది. అదే ఫార్మ్స్లో పనిచేసే ఫార్మర్స్ వాళ్ళు వాటర్ ఇంటేక్ అనేది సిగ్నిఫికెంట్గా పెంచాల్సి వస్తుంది. సో సాధారణంగా 3 నుంచి 5 లీటర్ల వాటర్ తీసుకోవడం అనేది కంపల్సరీ. ఇవి కాకుండా వేరే కారణాలు ఏంటి, ఎట్లా అవాయిడ్ చేయొచ్చు అంటే, రెడ్ మీట్, బాగా నాన్ వెజ్ బాగా అలవాటు పడ్డ వాళ్ళకి స్టోన్ ఇన్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ స్టోన్ ఫార్మర్స్, అంతకుముందు స్టోన్స్ వచ్చిన వాళ్ళు రెడ్ మీట్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఇది ప్యూరిన్ మెటబాలిక్ అంటే యూరిక్ యాసిడ్ మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ని దెబ్బతీస్తుంది అనమాట. ఇంకా ఇంకో జాగ్రత్త ఏంటంటే, మనం సాల్ట్ని సిగ్నిఫికెంట్గా తగ్గించాలి. సాల్ట్ ఏ రకంగా దీని మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే, సాల్ట్ ఎక్కువ తీసుకుంటే కనుక ఈ కాల్షియం స్టోన్ ప్రెసిపిటేట్ అవ్వడం అనేది, స్టోన్ ఫార్మేషన్ అనేది కూడా సిగ్నిఫికెంట్గా పెంచుతుంది. అందువల్ల స్టోన్స్ రిపీటెడ్గా ఫామ్ అయ్యే వాళ్ళు సాల్ట్ ఇంటేక్ని సిగ్నిఫికెంట్గా తగ్గించాలి. ఇవి కాకుండా డైరీ ప్రోడక్ట్స్ తగ్గించాలి. పాల పదార్థాలను కూడా వీలైనంత వరకు తగ్గించుకోవడం మంచిది. ఇది కాకుండా ఎక్స్ట్రా కాల్షియం అన్నది స్టోన్ ఫార్మేషన్కి అయ్యే ఛాన్సెస్ బాగా పెంచుతుంది. ఎక్స్ట్రా కాల్షియం అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్స్. ప్రెగ్నెన్సీలో వీటిలో కానీ ఈ బోన్ పెయిన్స్ వస్తున్నాయని కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి కూడా స్టోన్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది. సో బాడీలో కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఈ ఎక్స్ట్రా కాల్షియం తీసుకోవడం గురించి కొంచెం శ్రద్ధ వహించి తగ్గించుకోవడం బెటర్. డైట్లో కాల్షియం పెరిగినా ఏం కాదు, కానీ ఎక్స్ట్రా కాల్షియం అనేది స్టోన్ ఇన్సిడెన్స్ని సిగ్నిఫికెంట్గా పెంచుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకి కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ప్రివెంట్ చేసుకోవాలనే విషయాన్ని డిస్కస్ చేసుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్